ప్రియమైన ఒలివి టీవీ ప్రేక్షకులకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు వాక్యాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయంలో ఉన్నటువంటి దానిని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 17వ అధ్యాయము నేను చదువుతాను. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవుని వాక్యము ఇక్కడ మనతో ఏం మాట్లాడుతుంది అనే దాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహాముకు దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో తండ్రి యెహోవా దేవుడు అబ్రహాముకు ఏమైతే చెప్పాడో దాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఒక విషయాన్ని మీకు నేను తెలియజేసిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. అబ్రహాము జీవితంలో ఈ ఆదికాండము 17వ అధ్యాయము అనేటువంటిది ఒక టర్నింగ్ పాయింట్. మీకు విషయాన్ని చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మేబీ నేను 2004 లేదా 2005 సంవత్సరంలో అనుకుంటా, నేను బీటెక్ చదువుతున్నటువంటి దినాల్లో నార్త్ వెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇంగ్లాండ్ మరియు ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. అది ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. సో ఆ రోజు మేమందరం కూడా మ్యాచ్ చూస్తూ ఉన్న సందర్భంలో దాదాపు 5-6 వికెట్స్ పడిపోయినాయి. మెయిన్ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ పడిపోయారు. తర్వాత టెయిలెండర్స్, యంగ్స్టర్స్ మాత్రమే ఉన్నారు. చేయాల్సినటువంటి టార్గెట్ చాలా పెద్దది. సో అందరూ కూడా ఏమనుకున్నామంటే ఇండియా ఓడిపోతుంది అని ఆల్మోస్ట్ అందరూ కూడా టీవీస్ అన్నీ కూడా ఆఫ్ చేశారు. ఆ దినాల్లో మొబైల్స్, ఇంటర్నెట్ అంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి దినాలు కాదు. కేవలం కేబుల్ టీవీస్ మాత్రమే మనము ఆ క్రికెట్ మ్యాచెస్ని వాచ్ చేసేవాళ్ళం. అయితే కానీ ఎర్లీ మార్నింగ్ మేము లేచేసరికి అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే ఇండియా ఆ మ్యాచ్ గెలిచిందని. నార్త్ వెస్ట్ సిరీస్లో యువరాజ్ సింగ్ అలాగే మహమ్మద్ కైఫ్ అనేటువంటి ఇద్దరు ఆటగాళ్ళు, యంగ్ ప్లేయర్స్, అప్పుడే క్రికెట్లోకి వచ్చినటువంటి కొత్త దినాల్లో ఇంకా పాపులర్ అవ్వలేనటువంటి ఆ ఇద్దరు ప్లేయర్స్ కూడా మ్యాచ్ని గెలిపించారని శుభవార్త తెలిసింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి కూడా హోప్ లేనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరూ కూడా ఆడినటువంటి తీరు అమోఘం. సో మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, యువరాజ్ సింగ్ అలాగే మహమ్మద్ కైఫ్ వారిరువురి యొక్క పార్ట్నర్షిప్ మ్యాచ్ గెలవటానికి కీలక అంశమైంది. సో అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కనుక మనం చూస్తే అబ్రహాము జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ను ఈ ఆదికాండం 17వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో ఏం టర్నింగ్ పాయింట్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయమైన దేవునితో నడిచేటువంటి ఆ అద్భుతమైనటువంటి సందర్భాన్ని, దేవుడితో మనం ఎలా నడవాలనే విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. నేను మరొకసారి చదువుతాను, చూడండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అబ్రాహాము ఇంకా అప్పటికి అబ్రహాముగా మారలేదు. అబ్రాహాము అంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్, అంటే నిర్గమించేటువంటి తండ్రి. అలాగే అబ్రహాము అంటే ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్, అంటే అనేక జలములకు ఆయన తండ్రి అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. ఈ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట, 99వ సంవత్సరంలో దేవుడు అతనితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను సర్వశక్తిమంతుడను. సో హీబ్రూ భాషలో కనుక మనం చూస్తే ఎల్ షదాయ్ అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఆల్ మైటీ అని ఉంటుంది. సో ఈ ఎల్ షదాయ్ అనేటువంటి పదాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఎల్ అంటే ఎల్ అంటే గాడ్ అని, షాద్ అంటే అర్థం ఏమిటంటే ప్రొవిజన్, అంటే బ్రెస్ట్ లేదా ప్రొవిజన్, అంటే ఒక తల్లి తన బిడ్డకు ఎలా అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి తనకి ఫుడ్ని ప్రొవిజన్ చేస్తుందో, ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో దానికి అర్థం. అలాగే షాదాద్ అంటే అర్థం ఏమిటంటే మోస్ట్ పవర్ఫుల్ ఆర్ పవర్ఫుల్ ఆఫ్ ఆల్, అంటే అందరికంటే శక్తి కలిగినటువంటి వాడు. సో ఈ పదాలన్నింటిని కూడా కలిపి ఎల్ షదాయ్ అనేటువంటి మాట మనం అర్థం చేసుకుంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎందుకు అబ్రహాముతో దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, దేవుడు అబ్రహాముతో ఈ మాట చెప్పడానికి
చెప్పడానికి కారణం, అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు అతడు మరి దేవుడు ఆయన్ని పిలుచుకొని ఆయనకు ఒక వాగ్దానాన్ని అయితే చేశాడు. అయితే ఆ వాగ్దానం విని వెంటనే అబ్రహాము జీవితంలో నెరవేర్చబడలేదు. కానీ 99వ సంవత్సరంలో అబ్రహాము తిరిగి మరి దేవుడు ప్రత్యక్షం అతనితో చెప్తున్న మాట ఏంటంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాముకు ఆ సందర్భంలో ఈ గాడ్ రీఎఫ్రిమ్స్ హిస్ కోవెనెంట్ అండ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ఎల్ షడాయ్ గాడ్. అంటే దేవుడు తన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసి అతన్ని బలపరిచినట్లుగా మనము ఆ సందర్భాల్లో చూడగలుగుతాం. అయితే అబ్రహాముకు మాత్రం అక్కడ మరి విశ్వాసంలో సన్నగిలినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాముకు తెలియజేశాడో, మేబీ అబ్రహాం అనుకోవచ్చు, అయ్యో నేను ముసలివాణ్ణి కదా, నేను మరి షారా కూడా ముసలితనం వచ్చింది కదా, మరి ఈ ఏజ్లో అంటే 99 సంవత్సరాలప్పుడు మేము కుమారుణ్ణి కనగలమా అని అబ్రహాము నవ్వినట్లుగా ఈ 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూడగలం. నేను చదువుతాను చూడండి. 17వ అధ్యాయం ఆదికాండము 17వ వచనంలో చూస్తే, అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలిగిన 90 ఏండ్ల షారా కనున అని మనస్సులో అనుకొనెను. అంటే అబ్రహాముకు ఒక డౌట్ అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే మేబీ ఇది మెడికల్ సైన్స్కి పాసిబుల్ అయ్యేదేనా, ఇది మానవులకి సాధ్యమవుతుందా, ఈ ముసలి వయసులో, ఈ 100 సంవత్సరాల వయసులో, షారాకు 90 సంవత్సరాల వయసులో కుమారుడైనటువంటి వాడు కలుగుతాడా అని నవ్వాడంట, మనసులో అనుకున్నాడంటండి. ఎందుకంటే తన జీవితంలో విశ్వాసము మరి ఛాలెంజ్ వచ్చినప్పుడు, తన విశ్వాసాన్ని పరీక్ష కలిగినప్పుడు తన యొక్క విశ్వాసంలో దేవుని వైపు మొగ్గు చూపుతున్నాడా లేక మరి అవిశ్వాసంలో ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ తెల్లమవుతుంది. అబ్రహాములాగే మన అందరి జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. విశ్వాసంలో మనకు ఛాలెంజెస్ అనేవి వచ్చినప్పుడు మన విశ్వాసంలో దేవుని వైపు చూస్తున్నామా లేక పరిస్థితుల వైపు చూస్తున్నామా అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాము. అందుకే దేవుడు అబ్రహాముకి ఏం తెలియజేస్తున్నాడంటే, నేను ఎల్ షదాయ్ గాడ్, ఐఎమ్ ది ఎల్ షదాయ్. అంటే అర్థం ఏంటంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. అంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మేబీ మెడికల్ సైన్స్కి అది అసాధ్యమే, మానవులకు ఇది అసాధ్యమవుతుంది, కానీ దేవునికి సర్వము సాధ్యమే అనే విషయాన్ని అబ్రహాముకు జ్ఞాపకం చేస్తూ అబ్రహాముతో దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈ వయసులో కూడా నేను వాగ్దానం చేసిన రీతిగా, నీతో నేను నిబంధన చేసిన రీతిగా నీకు నేను కుమారుని అనుగ్రహిస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ఉంటున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులను బట్టి, మన చుట్టూ జరిగేటువంటి విషయాలను బట్టి మనం కూడా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనము మరి నిరాశ నిస్పృహల్లోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు ఎల్ షదాయ్ గాడ్, అంటే సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఎల్ షదాయ్ గాడ్ని, అంటే సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడిగా ఉండము. ఒకసారి ఆలోచన చేస్తే 75 సంవత్సరాలప్పుడు అబ్రహామును పిలిచినటువంటి దేవుడు యూఫ్రటీస్ నదికి అవతల విగ్రహాలు చేస్తూ విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ యూఫ్రటీస్ నది అవతల నుండి యువతలకు వచ్చి దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, ఆ విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహాము మరి నిజమైన సర్వసృష్టికి మరి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధికుడిగా మారినట్లుగా మనం చూస్తాం. అంటే 75 సంవత్సరాల్లో దేవుడి మాటకు విధేయత చూపించి, దేవుని యందు విశ్వాసముతో మరి దేవునితో సహవాసం చేస్తూ, అలాగే పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మీద ఆధారపడుతున్నటువంటి ఈ అబ్రహాము ఈ 75 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల వరకు అవన్నీ కొనసాగిస్తున్నప్పటికీ కూడా దేవుడు తెలియజేస్తుందంటే, అబ్రహాము నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడుగా ఉండుము. సో శాంటిఫికేషన్ అనేటువంటిది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే మనం రక్షణ పొందినటువంటి దినం మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా మనం నిత్యము కొనసాగించవలసిన విషయముగా మనం పరిగణించాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నా సన్నిధిలో నడుచుచు
నడుచుచు నిందారహితుడిగా ఉండు. ఎప్పటి వరకు నడవాలి అంటే నీ జీవిత కాలమంతయు. సో దేవుడితో నడవటం అంటే జీవిత కాలమంతా జరిగేటువంటి ఒక ప్రక్రియ, అంతేగాని అది ఒక సమయానికో ఒక స్థలానికో మనం పరిమితం చేసేది కాదు, లేదా కొన్ని దినాలకో కొన్ని సంవత్సరాలకో మాత్రమే మనం పరిమితం చేసేటువంటిది కాదు. దేవునితో నడవటం అంటే ప్రతిరోజు ప్రతి ఒక్క క్షణము మనము మారు మనసు పొందిన దినము నుంచి, మన రక్షణ పొందినటువంటి దినము నుంచి, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నటువంటి దినము నుంచి మనం మరణించేంత వరకు కూడా నమ్మకంగా దేవునితో నడవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శాంటిఫికేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే అబ్రాహాముతో దేవుడు చెప్తున్నట్టు మాట ఏమిటంటే నా సన్నిధిలో నడుము. మరి దేవుడితో నడవటం అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై వాకింగ్ విత్ ద గాడ్ అని ఆలోచన చేస్తే దాంట్లోనికి వెళ్ళక ముందు అసలు ఎంతమంది భక్తులు దేవుడితో ఎలా నడిచారనే విషయాన్ని క్లుప్తంగా మీకు నేను తెలియజేస్తాను. మీరు చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే హానోక్ అనేటువంటి ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ భక్తుడు దేవుడితో సుమారు 300 సంవత్సరాలు ఆయన నడిచినట్లుగా మనం చూస్తాము. అలాగే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూస్తే నోవాహు అనేటువంటి భక్తుడు కూడా ఆ అందరిలో కూడా అతడు నీతిమంతుడిగా ఉంటూ దేవుడితో నడిచాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్లో ఏ భక్తుల్ని చూసినా కూడా వారందరూ కూడా వారి జీవితకాలం అంతా కూడా దేవుడితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి మన జీవితంలో కూడా దేవుడితో నడిచేటువంటి అనుభవాన్ని మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుడితో నడవటం అంటే ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే దేవుడితో నడవటము అంటే ఫెలోషిప్ విత్ గాడ్. మొట్టమొదటి మెట్టు దేవుడితో నడవటం అంటే ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్, అంటే దేవునితో సహవాసము చేయటం. నడవటం అంటే ఏమిటి అంటే ఎవరు నడుస్తారు అని ఆలోచన చేస్తే మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఇద్దరు సమ్మతించకుండా కూడి నడుచుదరా. అంటే దేవుడితో నడవాలంటే మనము సమ్మతించాలి. ఏమని సమ్మతించాలి? మనము కమిట్ అవ్వాలి దేవునికి, మన లైఫ్ని డెడికేట్ చేయాలి దేవునికి. దేవునితో మనం నడవాలి అంటే మనం సమ్మతించకుండా, మనకి ఆ విల్లింగ్నెస్ లేకుండా, దేవుడితో నడవాలనేటువంటి డిజైర్ మనలో లేకుండా, మనలో కమిట్మెంట్ లేకుండా మనం దేవుడితో నడవలేము. సో దేవుడితో నడవాలి అంటే మనము సమ్మతించాలి, దేవుడితో కమిట్మెంట్ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో నడవటము అంటే మొట్టమొదటి మెట్టు ఏమిటంటే ఫెలోషిప్ విత్ ద గాడ్, అంటే దేవునితో సహవాసము చేయటం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు కనుక మనం చూసినట్లయితే నేను చదువుతాను చూడండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసం గలవారమయ్యుందుము. చూడండి, దేవుడితో సహవాసం చేయటం అంటే ఏమిటి అంటే ఆయన మనము సహవాసము గలవారమని చెప్పి చీకట్లో నడిచిన ఎడల అబద్ధమాడుచున్నాము. చీకట్లో నడవటం అంటే లిటరల్గా మనం చీకట్లో నడుస్తున్నామని కాదు. వెలుగులో నడవటం అంటే లిటరల్గా మనం వెలుగులో నడుస్తున్నామని కాదు. ఇక్కడ అలంకారప్రాయంగా చెప్పబడింది, మెటాఫర్గా చెప్పబడింది. అంటే చీకటి వెలుగు అంటే అర్థం ఏంటంటే, వెలుగు అంటే దేవుని సత్యము, దేవుని యొక్క మరి ఆ మార్గము, దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించటం. దానికి క్వైట్ కాంట్రాక్టే చీకటి. చీకటి అంటే లోకంలో, పాపంలో మనం జీవించటం. కాబట్టి దేవుడితో నడుస్తున్నాము అని చెప్పి మనం చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచున్నాము అని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అలాగే మనము వెలుగులో గనక నడిచినట్లయితే మనము దేవునితో అన్యోన్యమైన సహవాసము కలవారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్యోన్యత అనేటువంటి పదాన్ని మనం గమనిస్తే భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, అలాగే అన్నదమ్ముల మధ్య, మరి మంచి స్నేహితుల మధ్య ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారి మధ్య అటువంటి సహవాసం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుడితో నడవటం అంటే మొట్టమొదటిది ఏమిటయా అంటే సహవాసము చేయటం, ఫెలోషిప్ విత్ ద గాడ్. అంటే మనము దేవునితో అన్యోన్యమైన సహవాసము గలవారుగా మనం ఉండాలి. అన్యోన్యమైన సహవాసము అంటే దేవుని వాక్య ప్రకారము, దేవుని మార్గములో, సత్యములో మనం నడిచేటువంటి వారుగా ఉండాలి. మనం
మనం సత్యంలో నడవకుండా, దేవుని మార్గంలో నడవకుండా, మనము లోకంలో పాపంలో నడుస్తూ జీవిస్తూ మనము వెలుగు సంబంధులము, దేవునితో మనం సహవాసం గలవారు అని చెప్పుకుంటే మనం అబద్ధం ఆడుచున్నామని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మనం క్రొత్త నిబంధనలో కనుక మనం చూస్తే చాలామంది పరిచయులు, వారు మత పెద్దలు, వారు ఎలా ఉన్నారంటే మతానుసారంగా వారు ఉన్నారు తప్ప దేవునికి ఇష్టమైనటువంటి వారుగా వారు లేరు. అందుకే వారిని చూసినప్పుడు దేవుడు చాలాసార్లు ఖండించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పెదాలతో దేవుని గణపరుస్తున్నారు కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నవని మనము సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఖండించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునితో సహవాసం చేస్తున్నామని మనం చెప్పినప్పుడు మనము వెలుగులో నడవాలి, ఆ వెలుగు సంబంధులుగా మనం ఉండాలి, ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి, ఆయన సత్యంలో మనం ఉండాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. ఇది ఫెలోషిప్తో విత్ గాడ్కి అర్థాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సహవాసం చేయటం అంటే వెలుగులో నడవటము, సహవాసం చేయబడటం అంటే ఆయనతో అంటగట్టబడిన జీవితాన్ని కలిగి ఉండటమే మరి సహవాసం చేయటం. కాబట్టి దేవుడితో నడవటం అంటే మరి ఫెలోషిప్ విత్ గాడ్ అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితోను నేనును నాతో కూడా అతను భోజనము చేయుదము. ఏన్షియంట్ వరల్డ్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తి తన యొక్క స్నేహితుని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏమిటంటే వారి ఇరువురి మధ్య ఇంటిమసీ ఉన్నదని, వారి ఇరువురి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నదని, వారి ఇరువురి మధ్య ఫెలోషిప్ ఉన్నదని అర్థం. అలాగే ఇక్కడ వాక్యం చూస్తే అక్కడ లవొదికయ సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను తలుపు యొద్ద నిలబడి తడుతూ ఉన్నాను. అంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడో మనం చూడండి. ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి తలుపు తీస్తాడేమో అని ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయనలో మన జెంటిల్నెస్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తలుపు దగ్గర తడుతూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే తలుపు తీస్తారో లోపలకు వచ్చి వారితో కలిసి నేను భోజనం చేస్తాను అంటే గాడ్ ఎవరైతే ఆయనకు మరి హృదయంలోనికి ఆహ్వానాన్ని తెలియజేస్తారో వారితో సహవాసం చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో వచ్చి కలిసి భోజనం చేస్తాడు. కలిసి భోజనం చేయటం అంటే నేను ఇందాక చెప్పిన రీతిలో ఆ ఇంటిమసీని, ఆ ఫెలోషిప్ని, ఆ ఫ్రెండ్షిప్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. రెండో విషయాన్ని కనుక మనం చూస్తే లివింగ్ విత్ ఒబీడియన్స్ అంటే దేవునితో నడవటం అంటే విధేయత కలిగి జీవించటము, దేవుని మాటకు విధేయత చూపించటము. మీరు చూసినట్లయితే మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చూస్తే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చాలామంది జీవితాల్లో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, అయ్యో నేను ఆదివారం చర్చ్కి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, కానుకలు ఇస్తున్నాను అనుకుంటున్నారు. కానీ వారు దేవుని మాటను వినేటువంటి వారుగా ఉండరు. కానీ వాక్యం సెలవిస్తుంది అంటే నువ్వు ఇచ్చేటువంటి ఆఫరింగ్స్ అంటే కూడా నువ్వు నా మాట వింటే, నాకు విధేయత చూపిస్తే అప్పుడు నేను సంతోషిస్తాను. ఇక్కడ అదే చెప్తున్నాను మొదటి సమూయేలు 15:22వ అధ్యాయంలో. ఎందుకంటే సౌలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతడు మీరి దేవుని మాటను త్రోసివేసి తన మనసుకు నచ్చినట్లుగా ప్రజలను మెప్పించడం కోసం ఆయన మాట తప్పినప్పుడు అక్కడ సమూయేలు ప్రవక్త సౌలుని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. సెకండ్ క్వాలిటీ ఏమిటంటే మాట వినేటువంటి వారుగా మనం ఉండాలి. మీకు మరొక విషయాన్ని కూడా నేను చూపిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారై ఉండుడి. చాలామంది ఏంటంటే జస్ట్ వింటారు, దాన్ని విడిచిపెట్టేస్తారు, క్రియల్లో దాన్ని చేయకుండా ఉంటారు. ఈ వాక్యం విన్నటువంటి కొద్ది గంటలకే వారు మందిరంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోయేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కేవలం వినేవారుగా మాత్రము కాకుండా మన జీవితంలో మరి దాని ప్రకారం జీవించేటువంటి వారుగా మనం ఉండాలని వాక్యము తెలియజేస్తున్నది. ఇది రెండవ మెట్టు. మూడవ మెట్టుని మనం చూపిస్తున్నట్లయితే మూడో విషయాన్ని దేవుడితో నడవటం అంటే ఏంటో, లివింగ్ ఇన్ ఫెయిత్ అంటే విశ్వాసములో మనం నడవటం. కొన్ని సందర్భంలో మనకి ఏ కష్టాలు లేకుండా మన పాకెట్ నిండా మనీ ఉండి మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నట్లయితే దేవుని మర్చిపోయేవారుగా మనం ఉంటామేమో, మన విశ్వాసంలో నుంచి జారిపోయేటువంటి వారుగా మనం ఉంటామేమో. విశ్వాసము అంటే దేవుని మీద కదల్చబడకోకుండా మనము నమ్మిక ఉంచటమే, కదల్చబడినటువంటి స్థితి.
కానీ చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏమవుతామంటే మన విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటాం. కొన్నిసార్లు విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోనికి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. వెలిచూపు వలన కాకుండా విశ్వాసంతో జీవించాలి. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం విశ్వాసము ఆధారపడక, పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా దేవుని వైపే మనం అచంచలమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటమే విశ్వాసం అనేటువంటి విషయాన్ని మన జీవితంలో మర్చిపోకూడదు. 4 విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. చూడండి, 4వ మెట్టు ఏంటంటే లివింగ్ ఇన్ హోలీనెస్. లివింగ్ ఇన్ హోలీనెస్ అంటే పరిశుద్ధంగా జీవించటం. ఈ పరిశుద్ధత అంటే అర్థం ఏమిటంటే మనము ప్యూరిఫైగా జీవించటము, సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్, లోకం నుంచి వేరు చేయబడటము. పరిశుద్ధత అంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం. ఇది పరిశుద్ధత. ఎందుకంటే 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై జీవించండి. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ దేవుడు, ఈ యేసు ప్రభువారు ప్రత్యేకమైనటువంటి వాడు అంటే, why is the unique God among for all the gods in this world? ఎందుకంటే ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి దేవుడు. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అట్ ద సేమ్ టైం ఆయన బిడ్డలుగా మన నుంచి ఆయన కోరుకునేది ఏమిటంటే పరిశుద్ధత. 100% మనము పరిశుద్ధంగా జీవించటానికి మనం చేసేటువంటి ప్రయత్నము 100% ముందు చూసారా, దాన్నే పరిశుద్ధత అంటారు. అంటే డెడికేటింగ్ టు ద గాడ్. అందుకే యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట చూస్తే, మనం పాపం లేదని చెప్పిన యెడల మనమే మోసపుచ్చుకుందుము అని తెలియజేసినటువంటి ఆ పత్రికలోనే ఆఖరి అధ్యాయంలో చూస్తే, దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు పాపం చేయుడు, కంటిన్యూస్గా మనం పాపంలో ఉండము అనే విషయాన్ని అక్కడ తెలియజేయబడుతుంది. మీరు చూడండి, ఒక 2 జంతువుల గురించి మీకు నేను తెలియజేస్తాను. గొర్రె ఎక్కడైనా పొరపాటున ఏదైనా బురదలో పడితే అదేం చేస్తుందంటే ఆ బురదలో నుంచి బయటకు వచ్చేయటానికి ఇష్టపడుతుంది. మళ్ళీ తనకు అంటినటువంటి ఆ యొక్క మురికిని శుభ్రపరచుకోవాలని అది ఇష్టపడుతుంది. కానీ పందిని కనుక మనం చూసినట్లయితే బురద ఎక్కడుందా అని వెతుక్కొని ఆ బురదలోనే అది ఉండటానికి ఇష్టపడుతుంది. అదే పాపంలో కొనసాగకుండా ఉండటం. మన జీవితంలో తెలుసో తెలియక దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పటికీ కూడా ఆ పాపము మనకు తెలియజేయబడినప్పుడు పశ్చాత్తాపడి మనస్సాక్షి మనం గద్దించినప్పుడు మనం పశ్చాత్తాపడి సరిచేసుకొని తిరిగి దేవుళ్ళలోకి రావటం అనేటువంటిదే పరిశుద్ధత. దేవుడితో నడుస్తున్నాము అంటే, దేవుడితో నడిచేటువంటి వ్యక్తి దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో నడిచేటువంటి వ్యక్తి ఒబీడియన్స్ చూపించాలి. దేవుడితో నడిచేటువంటి వ్యక్తి విశ్వాసంతో నడవాలి. దేవుడితో నడిచేటువంటి వ్యక్తి పరిశుద్ధంగా నడవాలి. మరొక విషయాన్ని కూడా నేను చూపిస్తాను. చూడండి, మరొక చివరి మాటను చెప్పి నేను ముగిస్తాను. చివరిది ఏమిటంటే కంటిన్యూస్లీ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద పరిపూర్ణంగా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవుని మీద ఆధారపడటం. యాజ్ ఎ క్రిస్టియన్ నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక గొప్ప డాక్టర్ అయి ఉండొచ్చు. ఎంతోమందికి నీ వైద్యం చేసి ఎంతోమంది జీవితాలను నువ్వు నిలబెట్టిన వాడుగా అవ్వచ్చు. ఎంతోమంది జీవితాలను వారి జీవితంలో ఆరోగ్యంగా కొనసాగటానికి నువ్వు వారికి తోడ్పడి ఉండొచ్చు. బట్ ఒక నిజమైనటువంటి క్రైస్తవ డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? ఎవ్రీడే బిఫోర్ ఈ గోయింగ్ టు ట్రీట్ ద పేషెంట్స్ హీ విల్ ప్రే. అంటే తను చేసేటువంటి ఆ వైద్యము లేదా తను చేసేటువంటి ఆ డయాగ్నోసిస్, తను చేసేటువంటి ఆ సర్జరీకి ముందు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటాడు. నాట్ ఓన్లీ ఏ డాక్టర్, యు మే బి ఇంజనీర్, యు మే బి ఏ ఫ్యాకల్టీ, వాట్ ఎవర్ యు ఆర్. నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నీకు ఎలాంటి తలాంతులున్నా, నువ్వు ఎంత స్కిల్ కలిగిన వాడివైనా, నువ్వు దేవుడితో నడిచేవాడివైతే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడతావు. మీకు ఒక ఉదాహరణ నేను చూపిస్తాను. చూడండి, కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనం చూస్తే ఈ ఆసాపు అనేటువంటి భక్తుడు చెప్తున్నటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏమంటాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ఆసాపు అంటున్న మాట ఏంటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, లేరా? ఆయన దావీదు యొక్క క్యాబినెట్లో ఒక మినిస్టర్. ఈ ప్రత్యక్ష గుడారంలో ఆరాధన నడిపించేటువంటి వాళ్ళలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి.
చాలా కీర్తనలు రాశాడు. మరి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తనకేమైనా అవసరమైతే డైరెక్ట్ దావీదునే కాంటాక్ట్ చేసి తనకి ఏది కావాలన్నా చేయించుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ తన దేవుడి మీద ఎంతలా ఆధారపడుతున్నాడనే విషయాన్ని తన మాటల ద్వారా ప్రస్ఫుటంగా మనకి కనబడుతూ ఉన్నది. ఏమంటున్నాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. సో మన జీవితంలో కూడా దేవుడితో నడిచేటువంటి మనము చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ప్రభువా, నా ప్రతి విషయంలో కూడా నీ మీద నేను ఆధారపడుతున్నాను, నీవే నా సహాయకుడవు, నీవే నా ఆధారము అని మనము ప్రతి దానిలో కూడా దేవుని యొక్క సహాయం కొరకు దేవుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తులుగా మనం ఉంటే దేవుడితో మనం నడిచినట్లుగా మనము తెలియజేయబడుతుంది. సో ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు దేవుడితో మనం నడిచేవారుగా ఉంటాం. మొదటిది, మరొకసారి నేను సమ్మప్ చేశాను. మొదటి విషయాన్ని మనం చూసినట్టయితే దేవుడితో నడవటం అంటే దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉంటాం. రెండవది మరి విధేయతతో జీవించటం. మూడవది దేవుని యందు విశ్వాసంతో మనం జీవించటం. నాలుగవది పరిశుద్ధంగా జీవించటం. 5 ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడటం. ఈ మాటలు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు. 99 సంవత్సరాలప్పుడు అబ్రహాం కనబడుతుంటున్నాడు. అయ్యో, నేను ఎల్షదాయ్, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. అబ్రహాము, నీవు నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడిగా బ్రతుకు. అంటే అబ్రహాము, ఈ చెప్పబడినటువంటి లక్షణాలన్నీ నువ్వు కలిగి నాతో నువ్వు నడవాలయ్యా. అప్పటికీ నడుస్తున్నాడు. కానీ దేవుడు మరొకసారి ఆయన్ని దృఢపరుస్తూ, మరొకసారి ఆయనకు తెలియజేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, నా సన్నిధిలో నువ్వు నడువు, నాతో నడువు అని తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఒక వాక్యం వింటున్నటువంటి ప్రియ క్రైస్తవ విశ్వాసి, మనం దేవుడితో నడిచేటువంటి వారుగా ఉన్నామా? దేవుడితో నడిచేటువంటి వారుగా మనం ఉంటే మన సహవాసము దేవునితో ఉన్నదా? మనము విశ్వాసంలో నడుస్తున్నామా? దేవునికి విధేయత చూపిస్తూ మన జీవితంలో దేవుడితో నడుస్తున్నామా? పరిశుద్ధంగా జీవిస్తూ మనం దేవుడితో నడుస్తున్నామా? ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, స్వీయ పరీక్ష చేసుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుడితో నడవాలి అనేటువంటి నిబంధన చేసుకొని, ఒక తీర్మానం చేసుకొని మనం ముందుకు సాగాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. నాకు తోడైయుండునా ప్రభువా, నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడైయుండునా ప్రభువా, నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా.